ఒకప్పుడు ఎల్బీ నగరే సిటీ అనుకునేవారు. ఆ తర్వాత హయత్ నగర్ పర్లేదు అనుకున్నారు. కానీ ఎల్బీ నగర్ కి హయత్ నగర్ కి పెద్ద వేరియేషనే లేదు. ప్రైస్ వైజ్ గా చూసుకున్నా పర్ స్క్వేర్ యార్డ్ అక్కడ దగ్గర 60,000 నుంచి ₹1,00,000 పలుకుతుంది. హయత్ నగర్ నుంచి బాటసింగారం కావచ్చు, కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్ కావచ్చు, ఇది ఇంకా పెద్ద డిస్టెన్స్ ఏం కాదండి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి జస్ట్ ఒక 20 minutes డ్రైవ్ లోనే రీజనబుల్ ప్రైస్ లో రెడీ టు కన్స్ట్రక్షన్ కి ఫైనల్ అప్రూవ్డ్ రిసీవ్ చేసుకొని HMD అండ్ రేరా సర్టిఫైడ్ కలిగిన ప్రాజెక్ట్ లో రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. హైవే కి కూడా జస్ట్ 700 meters లో కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపించబోయే ప్రాజెక్ట్ అనేది బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయి ఫైనల్ అప్రూవ్డ్ కూడా రిసీవ్ చేసుకున్నారు. చాలా మటుకి హౌసెస్ అనేది బుక్ అయిపోయాయి. సో మీకు దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటే వచ్చేసి ఓపెన్ ప్లాట్ కూడా తీసుకోవచ్చు, దానికి కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. రెండోది వచ్చేసి డైరెక్ట్ మీరు హౌసే బుక్ చేసుకోవచ్చు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. వ్యూవర్స్, ఈ రోజు మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ కోసం చూసే ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చాను. విజయవాడ హైవే బాటసింగారం విలేజ్ కి ఆనుకొని ఉంటుంది. ఇమ్మీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. 4.5 acres లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. ఐశ్వర్య రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ ప్రజెంట్ చేస్తున్న ఈస్టర్న్ ఆవాస అనే ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మనతో షేర్ చేసుకోవడానికి ఈ యొక్క కంపెనీ డైరెక్టర్ గారు వెంకటేష్ గారు మనతో జాయిన్ అయ్యి మరిన్ని వివరాలు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. వెంచర్ అయితే చాలా బాగుంది. సిటీకి చాలా దగ్గర, అంటే ఎల్బీ నగర్ కి దగ్గరలో ఈ ప్రైస్ లో అప్రూవ్ లేఅవుట్ లో ఇండ్ల కానుకొని, సో ఎవరైతే ఈ చుట్టుపక్కలలో కట్టుకోవాలి, కొంచెం మాకు రీజనబుల్ ప్రైస్ లో రావాలి అనుకునే వారికి ద బెస్ట్ ఆప్షన్. సో చిన్న లేఅవుట్ చేశారు సార్. 4.5 acres ఇది. ఓకే. సో ఇంత పెద్ద ల్యాండ్ ఎక్కడ దొరకలేదు మేడం. ఎగ్జిస్టింగ్ ప్లాట్స్ అన్ని ఉన్నాయి అన్నమాట. అవును, మనం వస్తుంటే అన్ని కూడా ఆల్రెడీ ప్లాటింగ్స్, హౌసెస్ కూడా కట్టేసినాం. రీసెంట్ పేపర్ లో కూడా వచ్చింది. ఇంతకు ముందు ఉన్న ప్లాట్స్ ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉంటున్నారు అని చెప్పేసి పేపర్ లో కూడా వచ్చింది. సో ఇంత హ్యూజ్ లైన్ మాకు దొరకడం కస్టమర్స్ ఏంది, వాళ్ళ కోసం సిటీకి దగ్గరలో ఒక వెంచర్ చేయాలని చెప్పేసి, కన్స్ట్రక్షన్ కోసం చేయాలని చెప్పేసి మేము ఈ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. సో ఇది ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది మనం మనకి. ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో దీనికి మినిమం 3 to 4 times కంపల్సరీ ఇక్కడ మనకి డిమాండ్ పెరుగుతుంది మేడం. ఇంకోటి ఏంటంటే దట్టు రెసిడెన్షియల్ కి చాలా దగ్గరలో ఉంటుంది. మనం ఇమీడియట్ గా ఇల్లు కట్టుకోవచ్చు, చుట్టూ గేటెడ్ కమ్యూనిటీ ఉంది. సో మెయిన్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కంటే కన్స్ట్రక్షన్ వాళ్ళకి చాలా కన్స్ట్రక్షన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు హయత్ నగర్ లో ఉన్న ప్రైజెస్ కి అక్కడ తీసుకోలేని వారు కొంచెం ఒక 10 minutes డ్రైవ్ అయినా పర్వాలేదు అనుకునే వారికి ఇక్కడ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వరకు కూడా మనకు మెట్రో ప్రపోజల్ అంటే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. హయత్ నగర్ వరకు ఉంది కాబట్టి అక్కడ నుంచి పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. సో మంచి ఆప్షన్. అంటే మీరు ఇండ్ల కానుకొని కావాలి అనుకున్నారు కాబట్టి ఈ ల్యాండ్ అయినా సరే మీరు చాలా మంచి ఆప్షన్. సో ఇక్కడ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ హౌస్ కి అయితే అన్ని విధాలా ఓకే. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వాళ్ళకి మంచి అప్రిషియేషన్ ఎలా వస్తుంది, లొకేషన్ హైలైట్స్ ఏంటి?